ట్రేడింగ్ లో 1 lakh ప్రాఫిట్ వచ్చినా మీరు లాస్ అయినట్టే. బట్ వై? సి చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారు, ప్రాఫిట్ వస్తే గుడ్ ట్రేడ్ అని, లాస్ వస్తే బ్యాడ్ ట్రేడ్ అని అనుకుంటారు. బట్ ట్రేడింగ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ మ్యాటర్ కాదు. లాంగ్ టర్మ్ లో ప్రాఫిటబుల్ గా కావాలంటే ప్రాఫిట్ కంటే ప్రాసెస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వితౌట్ స్టాప్ లాస్ ఒక ఎంట్రీ తీసుకున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ లేదు, ప్రాపర్ సెటప్ లేదు, బట్ లక్ బాగుండి మార్కెట్ మీ డైరెక్షన్ లో వెళ్ళి ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇది బ్యాడ్ ప్రాఫిట్. ఇక్కడ మీరు లాస్ అయినట్టు, బికాస్ లక్ మిమ్మల్ని సేవ్ చేసింది. బట్ లాంగ్ టర్మ్ లో ఇది వర్కౌట్ అవ్వదు. మీరు రెగ్యులర్ గా ఇదే ఫాలో అయితే డెఫినెట్లీ మీ క్యాపిటల్ లాస్ అవుతుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, మీరు మార్కెట్ ని అనలైజ్ చేశారు, ప్రాపర్ సెటప్ లో ఎంట్రీ తీసుకున్నారు, బట్ మార్కెట్ మీ స్టాప్ లాస్ ని హిట్ చేసింది. ఇది గుడ్ లాస్, బికాస్ ఇక్కడ మీరు అమౌంట్ లాస్ అయ్యారు, బట్ యాజ్ ఏ ట్రేడర్ గా విన్ అయ్యారు. ప్రాపర్ ప్లాన్, డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రాఫిట్ చేస్తారు. బట్ వితౌట్ ప్లాన్ ట్రేడింగ్ ని గ్యాంబ్లింగ్ లాగా చేస్తే డెఫినెట్లీ వాళ్ళ క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వలేడు. సో ఎప్పుడైతే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తావో, ప్రాపర్ సెటప్ ఫాలో అవుతావో, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ డిసిప్లిన్ తో ఫాలో అయితే డెఫినెట్లీ ఎప్పుడో ఒక రోజు ప్రాఫిటబుల్ అవుతారు. సో కామెంట్స్ లో చెప్పండి, ప్రాసెస్ ఫాలో అవుతున్నారా, ప్రాఫిట్ ని చేజ్ చేస్తున్నారా? అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు అకౌంట్ ని ఫాలో చేసుకో అండ్ రీల్ ని సేవ్ చేసుకో.